కోవూరు పట్టణంలోని విపిఆర్ కళ్యాణ మండపం నందు నుడా ఆధ్వర్యంలో ఎల్ఆర్ఎస్ స్కీమ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశంలో నుడా అధికారులు మండలాల్లో, గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న లేఅవుట్లపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రియల్ ఎస్టేట్ ని అస్తవ్యస్తంగా చేశారన్నారు. లేఅవుట్ల యజమానులు తప్పనిసరిగా ఎల్ఆర్ఎస్ చేయించుకోవాలని సూచించారు. నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గానికి మంచి ఎమ్మెల్యే మా సోదరి ప్రశాంత్ రెడ్డి దొరకడం మీ అదృష్టమన్నారు. ఒక కోవూరు నియోజకవర్గంలో 123 లేఅవుట్లలో సుమారు 500 ఎకరాలు అక్రమ లేఅవుట్లు ఉన్నాయని, పర్మిషన్ తీసుకోకుంటే లేఅవుట్లకు ఎలాంటి పర్మిషన్లు ఇవ్వమని తెలిపారు. అనంతరం జేసీ కార్తిక్ మాట్లాడుతూ ఎల్ఆర్ఎస్ స్కీమ్పై ప్రజలకు సంబంధిత అధికారులు అవగాహన కల్పించాలన్నారు. అక్టోబర్ 24 లోపు ఎల్ఆర్ఎస్ చేయించుకోవాలన్నారు. సాధారణంగా వేదికలకు ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా నుడా చైర్మన్ గారు కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని సాధారణంగా వేదికలకు ఆహ్వానిస్తున్నాం. నుడా వైస్ చైర్మన్ గారు జాయింట్ కలెక్టర్ కార్తిక్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. కావాలి ఆర్డీఓ గారు వంశీ ఉన్నాం. బొచ్చి మున్సిపల్ చైర్మన్ మోగుల సుబ్రజ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ శ్రీహరికోట జయలక్ష్మి గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి నుడా చైర్మన్ శ్రీ కోటంరెడ్డి మాత్రమే రెగ్యులరైజేషన్ చేసుకునే అవకాశం కల్పించారు. ఇప్పుడు అదే జీవోని అమెండ్మెంట్స్ తీసుకొచ్చి జీఓఎంఎస్ నెంబర్ 134 ద్వారా 26/7/2025లో వచ్చిందండి. ఈ జీవో ద్వారా మనకి ఇప్పుడు మన జూన్ 30, 2025 వరకు వేసిన అన్ని అనధికార లేఅవుట్లకి రెగ్యులరైజేషన్ చేసే అవకాశం కల్పించారు. ఈ జీవో ప్రకారం ఏదైనా లేఅవుట్లో ఒక్క ప్లాట్ అయినా క్రియేట్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు, లేదంటే ఒక ఇంజనీర్ ద్వారానైనా అప్లై చేసుకోవచ్చు. మేము మా నుడా వెబ్సైట్ నుడా ఎల్ఆర్ఎస్ హెల్ప్ డెస్క్ నంబర్స్ టుడే ఈ మీటింగ్ మనం కండక్ట్ చేస్తున్న ముఖ్య ఉద్దేశం లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్లో మేజర్గా తీసుకువచ్చిన సవరణ ఏదైతే ఉందో అది పబ్లిక్ అందరికీ కూడా అవేర్నెస్ ఉండాలి, అందరూ కూడా లేఅవుట్స్ రెగ్యులరైజ్ చేసుకోవాలి అనే ఎజెండాతో ఇవాళ ఈ మీటింగ్ మనం కండక్ట్ చేస్తున్నాం. ఇందులో ముఖ్యంగా కట్ ఆఫ్ డేట్ అంటే లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ కింద అన్ఆథరైజ్డ్ లేఅవుట్స్ని రెగ్యులరైజ్ చేసుకుని అప్రూవ్డ్ లేఅవుట్స్గా మార్చుకోగలిగే అవకాశం కల్పించే స్కీమ్ అండి. ఈ స్కీమ్లో రీసెంట్గా తీసుకొచ్చిన అమెండ్మెంట్ ఏమిటి అంటే కట్ ఆఫ్ డేట్ అది జూన్ 30, 2025 అంటే ముందు కన్స్ట్రక్ట్ చేసిన అన్అప్రూవ్డ్ లేఅవుట్స్ అన్నీ కూడా రెగ్యులరైజ్ చేసుకునే మంచి అవకాశము ఈ స్కీమ్ ద్వారా మనకు లభిస్తుంది. సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ తహసీల్దార్స్, ఎంపీడీఓస్, పంచాయత్ సెక్రటరీస్ ద్వారా, విఆర్ఓస్ ద్వారా కంప్లీట్గా ఎక్కడైతే అన్ఆథరైజ్డ్ లేఅవుట్స్ ఉన్నాయో అవన్నీ మనం ఆల్రెడీ సర్వే చేసి సుమారుగా 140 అన్ఆథరైజ్డ్ లేఅవుట్స్ కోవూరు కాన్స్టిట్యుయెన్సీలో మనం ఐడెంటిఫై చేసాం. సో ఈ అన్ఆథరైజ్డ్ లేఅవుట్స్ అందరితో కూడా అప్లికేషన్స్ పెట్టించాలండి ఎంఆర్ఓస్ అండ్ ఎంపీడీఓస్. ఎల్ఆర్ఎస్ నోటిఫికేషన్ రీసెంట్ నోటిఫికేషన్ మనకి 26/7/2025లో ఇచ్చారు. సో ఇక్కడ నుంచి ఒక 90 days టైం ఇచ్చారు మనకి అప్లికేషన్స్ పెట్టుకోవడానికి. సో 90 days అనేది చూసుకుంటే మనకి కట్ ఆఫ్ డేట్ సుమారు అక్టోబర్ 24 వస్తుంది. సో అక్టోబర్ 24 లోపు ఈ అన్ఆథరైజ్డ్ లేఅవుట్స్ అన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎల్ఆర్ఎస్ కింద అప్లికేషన్స్ అనేవి దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేయించాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎంపీడీఓస్, పంచాయత్ సెక్రటరీస్ అండ్ తహసీల్దార్స్ ఉంది. ఏ అన్ఆథరైజ్డ్ లేఅవుట్ కూడా మనకు స్పాట్ ఫ్రీగా వదలడానికి లేదు. ఈ స్ట్రాంగ్ సిగ్నల్ అనేది దయచేసి తహసీల్దార్స్ అండ్ ఎంపీడీఓస్ అందరూ కూడా కంప్లీట్ గా కోవూరు కాన్స్టిట్యుయెన్సీలో
ఎవ్రీ అనాథరైజ్డ్ లేఅవుట్ కూడా తెలియజేయాలి. అదే విధంగా ఇక మీదట ఎటువంటి అనాథరైజ్డ్ లేఅవుట్స్ రాకుండా కూడా చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా ఎంపీడీఓస్ అండ్ తహసీల్దార్స్ ఉందండి. ఇక్కడ ఇంకొక ముఖ్య గమనిక ఏమిటంటే అనాథరైజ్డ్ లేఅవుట్స్ మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకునే పవర్ కూడా పంచాయత్ సెక్రటరీకి ఉంది. సో పంచాయత్ సెక్రటరీ ఎక్కడైనా అనాథరైజ్డ్ లేఅవుట్ కొత్తగా వస్తున్న అనాథరైజ్డ్ లేఅవుట్స్ ఏమైనా చూసినట్లయితే అంటే ఈ కట్ ఆఫ్ డేట్ తర్వాతవి వెంటనే నోటీసెస్ ఇచ్చి స్టాప్ చేయాలి. సో ఈ 3 అంశాల మీద కూడా క్రిస్టల్ క్లారిటీ అనేది ఎంపీడీఓస్ కి తహసీల్దార్స్ ఉండాలండి. సో ఫస్ట్ ఈస్ స్ప్రెడ్ ది అవేర్నెస్ అబౌట్ దిస్ లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్. కట్ ఆఫ్ డేట్ మారింది. జూన్ 30, 2025 కంటే ముందు ఉన్న అనాథరైజ్డ్ లేఅవుట్స్ అన్ని కూడా రెగ్యులరైజ్ చేసుకోవచ్చు. సెకండ్ థింగ్, మీ పరిధిలో ఎన్ని అనాథరైజ్డ్ లేఅవుట్స్ ఉన్నాయో వాళ్ళందరినీ కూడా అప్రోచ్ అయ్యి వాళ్ళతో అప్లికేషన్స్ పెట్టించాలి ఎట్టి పరిస్థితుల్లో. మూడో విషయం, కొత్తగా ఎటువంటి అనాథరైజ్డ్ లేఅవుట్స్ కూడా రావడానికి సాధ్యపడకూడదు. ఆ విధంగా ఎన్షూర్ చేయాలండి తహసీల్దార్స్, ఎంపీడీఓస్. అయితే ఇక్కడ ఇంకొక స్ట్రైకింగ్ ఫీచర్ కూడా ఏంటి అంటే ఓపెన్ స్పేస్ వచ్చేసరికి కూడా 14% ఛార్జ్ లో అనాథరైజ్డ్ లేఅవుట్స్ ఏవైతే రెగ్యులైజ్ చేసుకోవడానికి ముందుకు వస్తారో వాళ్ళకి అందులో కూడా 50% సబ్సిడీ అనేది ఇస్తున్నారు. సో ఇంత వెల్కమింగ్ గా ఉన్న స్కీమ్ ని దయచేసి అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకు అంటే అనాథరైజ్డ్ లేఅవుట్స్ లోనే కంటిన్యూ అవ్వచ్చు కదా అనుకుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా అది కంటిన్యూ అవ్వడానికి మనం ఎన్షూర్ చేస్తామంటే కంటిన్యూ అవ్వకూడదు. అండ్ ఆ విధంగా కంటిన్యూ అయితే కూడా వాళ్ళకి బిల్డింగ్ పర్మిషన్స్ అవ్వచ్చు, బేసిక్ వర్క్స్ అవ్వచ్చు, అంటే నీటి సరఫరా అవ్వచ్చు, విద్యుత్ అవ్వచ్చు, డ్రైనేజ్ వర్క్స్ అవ్వచ్చు, ఆ లేఅవుట్ లో ఏవి కూడా శాంక్షన్ చేయరు మీకు మీదట. బిల్డింగ్ అప్రూవల్స్ అవ్వచ్చు, డ్రైన్స్ అవ్వచ్చు, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ అవ్వచ్చు. ఆ పర్టికులర్ లేఅవుట్ అనాథరైజ్డ్ లేఅవుట్ కాబట్టి ఫ్యూచర్ లో కూడా చాలా కాంప్లికేషన్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ పర్టికులర్ విండోలో అనాథరైజ్డ్ లేఅవుట్స్, అన్అప్రూవ్డ్ లేఅవుట్స్ ని లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ద్వారా దయచేసి అందరూ కూడా ముందుకు వచ్చి రెగ్యులరైజ్ చేసుకోవాలని మరొకసారి మనవి చేస్తున్నానండి. థ్యాంక్ యూ. మంచి పనులు మంచి ప్రభుత్వంలో చేసుకుంటున్నాము అనే దానికి ఒక నిదర్శనంగా గత ప్రభుత్వంలో అస్తవ్యస్తంగా ఎప్పటి నుంచో చేసిన ఈ రియల్ ఎస్టేట్ మొత్తం ఇప్పుడు అన్అప్రూవ్డ్ లేఅవుట్స్ ఎన్నేస్తున్నారో మీకు ఇప్పుడే అధికారుల ద్వారా వివరించడం జరిగింది. ఇక్కడ మన కోవూరు కాన్స్టిట్యున్సీలోని 123 అక్రమ లేఅవుట్స్ వేస్తున్నారు. అందులో ముఖ్యంగా బుచ్చిరెడ్డిపాలెం 68, ఇందుకూరుపేట 18, కొడవలూరు 13, కోవూరు 17, విడవలూరు 7 ఇన్ని అక్రమ లేఅవుట్లు వేసిన దానివల్ల ఇప్పుడు ఎవరైతే ఇల్లులు కట్టుకుంటున్నారో ఇలాంటి వాళ్ళందరూ బ్యాంక్ లోన్స్ రాక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఆ రోజు ఎవరు పర్మిషన్ ఇచ్చారో వేసేశారు. కానీ ఇప్పుడు నేను కోవూరు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేగా ఇక్కడున్న పంచాయతీ సెక్రటరీలకు కానీ, అధికారులకు కానీ, ఎంపీడీఓలు కానీ, ఎంఆర్ఓస్ కానీ ప్రతి ఒక్కరికి ఒకటే చెప్పదలుచుకున్నాను. మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు ఎంతో మంచి అవకాశం ఇచ్చారు. 14 ఇంతకు ముందు 14% మనం అప్రూవ్డ్ లేఅవుట్స్ కి ఫీజు కట్టాల్సి ఉండేది. ఇప్పుడు దాన్ని 50% రాయితీ 7% కి తగ్గించారు. దీన్ని ముందుగా మీరు ప్రజల్లోకి ఈ రియల్ ఎస్టేట్ నాయకులందరినీ ఇక్కడున్న ప్రతి ఒక్క అధికారికి చెప్తున్నాను నేను. రియల్ ఎస్టేట్ ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి ఒక మీటింగ్ పెట్టండి. వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయండి. వాళ్ళకి అన్నీ తెలుసుంటాయి రియల్ ఎస్టేట్ వాళ్ళకందరికీ. ఎందుకంటే సపోర్ట్ చేశారో, ఏం చేస్తే వాళ్ళు లేఅవుట్ వేసుకున్నారో, ఎన్ని అక్రమ లేఅవుట్ వేసాయో, ఈ రోజు లేఅవుట్ వేసుకుంటుంటే వాళ్ళ పరిస్థితి ఏందో ఈ రెండు కంపేర్ చేసుకుంటే వాళ్ళకే అర్థమవుద్ది. నేను దాన్ని మళ్ళీ వివరించాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరు రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నా మీకు ఎటువంటి నష్టము జరగట్లేదు. కాబట్టి ఈరోజు మీరు వాలంటరీగా ముందుకొచ్చి ప్రభుత్వానికి చెల్లించాల్సిన 7% చెల్లించి వాటిని అప్రూవ్డ్ లేఅవుట్గా చేసుకుంటే రాబోయే రోజుల్లో కూడా మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. కాబట్టి దీన్ని తప్పకుండా అందరూ రియల్ ఎస్టేట్ వాళ్ళు కోవూరు కాన్స్టిట్యున్సీలో చేయాలని చెప్పి నేను చెప్తున్నాను. నేనైతే
వాళ్ళకి చేయొద్దు వీళ్ళకి చేయొద్దు నేను ఎవరికి రికమెండేషన్ చేయను. ప్రతి ఒక్కరూ అప్రూవ్డ్ లేఅవుట్స్ చేసుకోవాల్సిందే. కాబట్టి వాళ్ళకి అధికారులు, పంచాయతీ సెక్రటరీలు ముఖ్యంగా ఎవ్వరు కూడా ఎక్కడ తప్పటడుగు లేకుండా నేరుగా మీ బాధ్యత ఏదో అది చేయండి, వాళ్ళకి వివరించండి, వాళ్ళ ద్వారా ప్రభుత్వానికి వచ్చే డబ్బులు కట్టించండి. నుడా రూల్స్ ప్రకారం ఏదైతే ఉందో, ఎంత స్థలం వదలాలో యాజ్ పర్ రూల్స్ ప్రకారమే లేఅవుట్లు వేయాలని చెప్పి కూడా మీరు అందరికీ కోవూరు కాన్స్టిట్యున్సీలో చెప్పొచ్చు. ఇక్కడ నేను ఒకటే చెప్తున్నాను, ఏ నాయకుడు వచ్చి మమ్మల్ని అడిగాడమ్మా మేము చేశాము అని చెప్పే విధానం ఇక్కడ వద్దు. మీ పని మీరు రూల్స్ ప్రకారం చేయండి. మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టరు, ఎవరి కోసము మీరు అలా చేయక్కర్లేదు. అలాగే నాయకులు కూడా ఎవరైనా రియల్ ఎస్టేట్ వ్యాపారులు మీకు తెలుసుంటే వాళ్ళకి మీరు వివరించండి. ఇది వరకు అయితే మీరు 14% కట్టాల్సి వచ్చేది, ఇప్పుడు 7% కడితే మీరు లక్షణంగా లేఅవుట్లు వేసుకోవచ్చాయా? మనకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన గొప్ప అవకాశం ఇది. అదే కాకుండా ఆ డబ్బులతో మన ఊర్లు బాగుపడతాయి. కాబట్టి మీరు అందరూ ముందుకెళ్ళి 7% కట్టి ఈ అన్అప్రూవ్డ్ ఆల్మోస్ట్ మనకి 500 ఎకరాల్లో అన్అప్రూవ్డ్ లేఅవుట్ ఉంది. ఈ 128 లేఅవుట్స్ కలిపితే 536.82 ఎకరాలు ఉంది. ఇంత ఎకరాల్లో అన్అప్రూవ్డ్ లేఅవుట్స్ చేస్తున్నారు. సో దీనికి సరిపోయే మనకి 7% కడితే మన ఊర్లకు అన్నింటికి మనం అది లేదు ఇది లేదు అనుకోకుండా మనం పని చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ ఎల్ఆర్ఎస్ మీటింగ్ పెట్టడం కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ కల్పించాలని, అధికారులు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని, ప్రతి ఒక్కరికి మీ దగ్గర వచ్చిన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పి యాజ్ పర్ రూల్స్ మీరు వేసుకుంటే మీకు ఏంటో బెనిఫిట్స్ వాళ్ళకి చెప్పి వాళ్ళ చేత మీరే రిక్వెస్ట్ చేయించాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు ఒక డేట్ కూడా పెట్టారు, ఆ డేట్లో ఇస్తే మీకు వాళ్ళకి ఇంకా రాయితీ ఉంటుందని చెప్పి, సో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. అతి త్వరలో ఇక్కడున్న ఎంపీడీఓస్, పంచాయత్ సెక్రటరీస్, అందరూ ఎంఆర్ఓస్, మున్సిపల్ చైర్ కమిషనర్ గారు అందరూ కలిసి ఈ 123 లేఅవుట్స్ని అప్రూవ్డ్ లేఅవుట్స్గా చేయించగలగాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. అనధికార లేఅవుట్ల ఫ్లాటుల క్రమబద్ధీకరణ పథకము 2020 సవరణ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం GOMS నంబర్ 134 MA అండ్ UD శాఖ తేదీ 26/7/2015 ద్వారా లేఅవుట్లు మరియు ప్లాట్లు క్రమబద్ధీకరణ నిబంధనలు LRS 2020ను విడుదల చేసింది. 30/6/2025కు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల ప్లాట్లు యజమానులు మరియు లేఅవుట్ ఓనర్స్ ఇందులో అప్లై చేసుకొనగలరు. 26/7/2025 నుండి 90 రోజుల్లో అనగా 24/10/2025 లోపు lrsdtcp.ap.gov.in అనే పోర్టల్ ద్వారా 10,000 రూపాయలు మొదటగా చెల్లించి అప్లికేషన్ చేసుకోవచ్చు. 4000 స్క్వేర్ సెంటీమీటర్స్ లేదా 4783 చదరపు గజాల లోపు విస్తీర్ణము గల వ్యక్తిగత స్థలాల రహదారి సముదాయంతో ఉన్నవారు కూడా ఇందులో దరఖాస్తు చేసుకునవచ్చు. ప్లాటు యజమానులు ఓపెన్ స్పేస్ చార్జెస్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి. లేఅవుట్లలో 10% ఓపెన్ స్పేస్ లేని ఎడల ప్లాట్ల యజమానులు ఈ స్కీమ్ లో 14% ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు 7% ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించవలెను. 45 రోజులలో తేదీ 19/9/2025 లోపు మొత్తం రుసుము చెల్లిస్తే అపరాధ రుసుములో 10% రాయితీ. 45 రోజుల నుంచి 90 రోజుల్లో అనగా 24/10/2025 లోపు చెల్లిస్తే అపరాధ రుసుములో 5% రాయితీ. 90 రోజులలో దరఖాస్తు చేసుకొనని ఎడల కఠిన చర్యలు తీసుకొనబడును. సదరు భూమిని 22A రిజిస్టర్ నిషేధిత రిజిస్టరులో నమోదు చేసి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తారు. ఇతర వివరములకు మరియు సందేహములు తెలుసుకున్నటకు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయమునందు టౌన్ ప్లానింగ్ విభాగమును సంప్రదించవలెను. ఇట్లు కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తిక్ IAS వైస్ చైర్మన్ నుడా.